గడ్డి కట్టె చలిలోనూ నాగసాధువులు నగ్నంగా ఉంటారు. రహస్యం ఏమిటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ పుష్య పౌర్ణమి రోజున జనవరి 13వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 140 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. తెల్లవారుజాము నుంచి గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగ సాధువులు అతిపెద్దగా తరలివచ్చారు. వీరందరిలోనూ భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహాకుంభమేళకు హాజరైన నాగ సాధువులు. ప్రయాగ్రాజ్లో తీవ్రమైన చలి ఉండటంతో సాధారణంగా భక్తులు స్నానమాచరించే సమయంలో గజగజ వణికిపోతారు. నాగ సాధువులు మాత్రం బట్టలు ధరించకుండా గడ్డ కట్టే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలుగుతున్నారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. -డిగ్రీల చలిని సహించగల శక్తి నాగ సాధువులకు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే. మహాకుంభమేళ తొలి రోజు తొలి స్నానం నాగ సాధువులది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరైన భక్తులను దృష్టి ఆకర్షిస్తున్నారు. బట్టలు వేసుకోకుండా కేవలం బూడిదతో కప్పబడిన శరీరంతో తీవ్రమైన చలిలో భరించగల సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబడుతున్నారు. నాగ సాధువులు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంకరాచార్యుడు 4 మఠాలు స్థాపించిన తర్వాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగ సాధువుల బృందం ఏర్పాటు చేశాడని అంటారు. నాగ సాధువులుగా మారడం అనేది ఒక్క సవాల్తో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువులు మాదిరిగా కాకుండా నాగ సాధువులు హఠ యోగాను అభ్యసిస్తారు. ఈసారి మహాకుంభమేళకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతో అందరు చూపు తమ వైపు తిప్పుతున్నారు. ఒక నాగసాధువు అనేక సంవత్సరాలుగా 1,25,000 రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచారు. నాగసాధువులు ఎంతటి అంకిత భావంతో ఉంటారో చెప్పేందుకు వీరిద్దరే నిదర్శనం. నాగసాధువులకు చలి ఇందుకే వేయదు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. 0 డిగ్రీల చలిలోనూ బట్టలు ధరించిన నాగ సాధువులు ఎలాంటి అసౌకర్యానికి గురికారు. వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న ఇదే నిజం. వైద్య అధ్యయనాల ప్రకారం మానవులు సరైన దుస్తులు లేకుండా -20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2 గంటల 50 నిమిషాలు మాత్రమే జీవించగలరు. 2 పొరల దుస్తులతో వారు 15 గంటలు జీవించగలరు. అయితే నాగసాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలరు. వారి రహస్యమైన ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యాల వెనకాల రహస్యం. అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగ సాధువులు ఈ 3 రకాల సాధనలు చేస్తారు. అవేమిటో చూద్దాం. అగ్ని సాధన. నాగ సాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఈ అంతర్గత వేడిని వారి శరీరాల కఠినమైన పరిస్థితుల్లో వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. నాడి శోధన. ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా వెచ్చగా ఉండేందుకు చూస్తుంది. మంత్రపఠనం. నాగ సాధువులు మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలోని శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇది శరీరంలోని వేడి ఉత్పత్తిని చేసి చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే శక్తిని ప్రేరేపిస్తుంది. బూడిద. నాగ సాధువులు వారి శరీరాన్ని కప్పి బూడిదతో పాటు బూడిదలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతని నియంత్రించి చలి నుండి కాపాడుతాయి. అంటే బూడిదలో ఇన్సులేటింగ్ పొర పనిచేస్తుంది. నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా? నాగసాధువులకు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి మనం చూద్దాం. నాగసాధువులు దిగంబరగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో, గుహల్లో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళకు జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరాలు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసే మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఎప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉన్నాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఇన్ని లక్షల మంది దిగంబరాలు కనిపించారా? ఎక్కడైనా ఎంతమంది ఒక ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు ఉన్నాయా? అవి ఎక్కడైనా కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళ జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళ ముగిశాక
తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే. వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాల్లో మహామనితత్వ సిద్ధ పురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాల్లో సంచరిస్తూ ఉంటారు. వారు మహాత్ములకు దర్శనమిస్తారు. వారి తెలియని విద్యలు లేవు. వారికి దూది పింజవలే తేలికగా ఉండగలరు. వారు పర్వతమంత బరువు కాగలరు. అనేక తాంత్రిక విద్యలో సిద్ధహస్తులు. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటారు. అందులో సూక్ష్మ శరీర యానం ఒక భాగం. నాగ సాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మం. ఏ అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపానీ వాడు, జర్మనీ వాడు చెప్తే విని చంకలు ఎగరేసుకుంటాం. మంత్ర రహస్యాలు గ్రంథాలున్నాయి. అనేక శాస్త్రాలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలున్నాయి. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి. వాటిని అధ్యయనం చేయండి. ఒక వ్యక్తి నాగ సాధువుగా ఎలా మారుతాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తనను తాను సంబంధించిన అన్ని భావబంధాలను వదులుకోవాల్సి వస్తుంది. అందుకే కుంభమేళలో జరిగే సమయంలో అక్కడికి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందిన వారు తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలిసి వారి వివరాలను తెలియజేయాలి. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు, లేదా అక్కడికక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు. ఒక్కసారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు. వీరికి అక్కడ 6 నెలల నుండి 12 సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్ష ఇవ్వబడుతుంది. ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి శిక్షణలో వీళ్ళు వేర్కిస్తూ ఉంటారు. మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో వీటిని ఎన్నో అద్భుతాలు ఫలితాలు పొందేవారు. కొందరికి తెలియని విషయం ఏమిటంటే అఘోరాలు వేరు, నాగ సాధువులు వేరు. నాగ సాధువులు శాకాహారులు. వీరు నేలపైనే నిద్రించాలి. రోజులో ఒక్కసారి మాత్రమే భుజించాలి. వీరి భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి. అది కూడా వారు రోజుకి 7 ఇళ్ళు మాత్రమే భిక్షాటన చేయాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఇవ్వనచో శివాజ్ఞ అనుకుని ఉపవాసం ఉండాల్సిందే. వీరు దిగంబర జీవించాల్సి ఉంటుంది. శిక్షణ తొలి రోజుల్లో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలను మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజించాలి. మొదటిగా శివుణ్ణి, శక్తిని, వినాయకుని, విష్ణువుని మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు. ఆగడాలకు వచ్చిన వారికి అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరి అవధూతగా మారాలి. గుండు చేయించుకొని వారి కర్మకాండాలను వారే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తర్వాతనే వీరికి అఫీషియల్గా నాగసాధువుగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతూ వస్తుంది. మొదటగా 1 నాగసాధువు, 2 మహాంతగా, 3 శ్రీ మహాంతగా, 4 జయతియ మహాంతగా, 5 పీఠ మహాంతిగా, 6 దిగంబ శ్రీగా, 7 మహామండలేశ్వరుడిగా, చివరిగా 8 ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించవచ్చు. చివరి వరకు వెళ్ళలేని వారి స్థాయిలో స్థిరపడిపోతారు. వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా తీయటానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. వీరు ఎంతకాలమైనా నిద్ర మరియు ఆహారాలు లేకుండా జీవించగలరు. వీరు మనుషులకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహల్లో నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మ రూపాలుగా దేశంలో నలుమూలన వ్యవహరిస్తూ ఉంటారు. ధర్మ పరిరక్షణ గాడి పడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు. శిక్షణలో ఉన్న నాగసాధువులు మన కాశీ, హరిద్వార్లో చూడవచ్చు. వీరే కాదు, దేశ విదేశాల నుంచి సనాతన ధర్మాన్ని నమ్మి వారి మతాలని వదిలి ఆ దేశంలోని సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్న ఎంతోమంది ఈ కుంభమేళ సమయంలో పవిత్ర స్నానం చేయడానికి అనేక మార్గాల ద్వారా మన భారతదేశానికి వస్తున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఈ మట్టిలో పుట్టి ఇక్కడే పెరిగి ఈ మట్టి యొక్క పవిత్రతను తెలుసుకొని కూడా మనం పాటించలేకపోవడం చాలా శోచనీయం, విచారకరం. జై హింద్.